ఆ నాటకం రాయించడానికి ఈ నాటక సంస్థలోకి ఆయన్ని పూర్తిగా ఇన్వాల్వ్ చేసుకోవటానికి ఈ అమ్మాయి ఆయన చుట్టూ తిరిగి అట్రాక్ట్ చేసి అలాగ ఆఖరికి ఆ అమ్మాయి వ్యామోహంలో పడి ఆయన చనిపోతాడు. కొన్నాళ్ళకి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత భార్య పిల్లలతో కలుస్తాడు. ఇది ట్రాక్ లైన్ చెప్పాడండి చక్రపాణి గారు. చెప్తే అప్పుడు ఈయనకి నచ్చింది. నచ్చి గృహమే కదా స్వర్గసీమ అంటారు కదా. సో మగాడు ఎట్టెట్టట్టు తిరిగి చివరికి ఆఖరికి ఇంటికి రాక తప్పదు. సో అప్పుడు స్వర్గసీమని టైటిల్ పెట్టి నాగయ్య గారి హీరోని పెట్టి భానుమతి వ్యాంపు క్యారెక్టరు. అందులో భానుమతి ఓహోహో పావురమా ఓహోహో పావురం అని పాట పాడుద్దండి. ఆ పాట కోసం శివాజీ గణేశన్ గారు ఆ సినిమా 40 సార్లు చూశాడంట. స్వర్గసీమ సినిమా చూస్తే ఇప్పటికీ భానుమతి డ్యాన్స్ కానీ ఆ పాట కానీ భలే ఉంటుంది. అది భోగిరాలని ఆయనే రాశాడు, ఆయనే ట్యూన్ చేశాడు ఆ పాట. ఆ పాట ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు కంపోజ్ చేయలేరు, ఇప్పుడు సింగర్స్ కూడా ఎవరూ పాడలేరు. అంత అద్భుతమైనటువంటి పాట ఓహోహో పావురమా అనేది. ఓకే, ఇంతకీ ఆయన బిఎన్ రెడ్డి గారు కాల్ తీరింది ఈ సినిమాతో అన్న డబ్బులు గట్టిగా వచ్చినాయి. 100 days ఆడింది. అవునా? స్వర్గసీమ నాగయ్య గారు హీరో. ఓకే, జయమ్మ వైఫ్ లింగమూర్తి గారు పెద్ద కాస్టింగ్ అప్పుడు.